హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసాగా పేరు మార్చడం అయితే జరిగింది. ఈ ఏడాదికి మనకు 1 ఎకరానికి 15,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సహాయం కింద నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ నిధులు రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేయబోతున్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందో పూర్తి సమాచారాన్ని అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1 కుంట నుండి 10 ఎకరాల వరకు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతులకు అయితే రైతు భరోసా పథకం అనేది, రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందో కింద కామెంట్లో తెలియచేయండి. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15, 20 ఇందులో ఎన్ని ఎకరాలకు వరకు ఇస్తే రైతు భరోసా అనేది బాగుంటుందో కింద కామెంట్లో తెలియచేయండి. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈ నెల 2 నుండి 14 వరకు అమెరికా పర్యటనలో నుండి రావడం అయితే జరుగుతుంది. 14 లేదా 15వ తేదీ లోపల మనకు రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో జమ అయ్యే ఛాన్స్ ఉంది కనుక మీరు 14 లేదా 15వ తేదీ వరకు రైతులు అనేది వేచి ఉండాలండి. 14 లేదా 15 తేదీన రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా పథకాలు అనేవి విడుదల అయ్యే ఛాన్స్ ఉందండి. రైతు భరోసా పథకం ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదో ఇప్పుడైతే చూద్దామండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకైతే మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనకైతే వర్తించదండి. అలాగే పెన్షన్స్, ప్రభుత్వం చేత పెన్షన్ పొందేవారికి మాత్రం ఈ పథకం అనేది వాళ్ళకు వర్తించదండి. అలాగే మూడవది, రిటైర్మెంట్ అయిన వాళ్ళు పెన్షన్ తీసుకున్నా కూడా వాళ్ళకు అనేది ఈ పథకం అనేది వర్తించదు. 4వది చూస్తే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి ఈ పథకం వర్తించదు. 5వది 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు మాత్రం వర్తించదండి. ఈ 5 కేటగిరీస్లో మీరుగిన ఉంటే మీకు రైతు భరోసా పథకం అనేది వర్తించదు. మరి ఎవరికి వర్తిస్తుందో మనమైతే చూద్దామండి. ఎవరికైతే 1 కుంట నుండి 10 ఎకరాల వరకు సాగు భూమి ఉందో నిజమైన రైతులకే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సహాయం వారికి మాత్రమే అందించాలని పక్క ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తుంది. మనకు సాగు భూమి కాకుండా రోడ్ల గుండా పోయే భూమి కావచ్చు, కొండలో గట్టుల పైన ఉండే భూమి కావచ్చు, అదేవిధంగా ప్లాట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రైతు భరోసా అనేది రాదనే చెప్పాలండి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలను రుణాలను సమకూర్చుకుందండి. ఈ నెల 14 లేదా 15 లోపల రైతుల ఖాతాలో 1 కుంట నుండి 1 ఎకరం వరకు ఒక మొదటి విడతగా, 2 నుండి 5 ఎకరాల వరకు 2వ విడతగా, అలాగే 6 నుండి 10 ఎకరాల వరకు 3వ విడతగా విడుదల చేసే ఛాయిస్ అంతే ఉంటుంది. మీరు 14, 15 వరకు వేచి చూడండి. మీ అకౌంట్లో అయితే నిధులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రైతు భరోసా పూర్తి సమాచారం. 1 కుంట నుండి 10 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న రైతులకు ఖాతాలో మాత్రమే రైతు భరోసా అనేది ప్రభుత్వం నిధులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా రైతు భరోసా గురించి ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ న్యూస్ కానీ మీకు తెలియాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇతరులకు ఈ సమాచారాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.